హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రైస్ ప్రాగ్యాయ క్లాసెస్. ఈ సెషన్లో మనము ఏపీపీఎస్సి డిఎల్కి సంబంధించి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని సాల్వ్ చేద్దాము. మనకి 21న డిఎల్ కామర్స్ ఎగ్జామినేషన్ ఉంది కదా, సో దాంట్లో ఎటువంటి క్వశ్చన్స్ అనేవి రావచ్చు, అదేవిధంగా మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న కాన్సెప్ట్స్ మొత్తాన్ని కూడా ఒకసారి రివిజన్ చేసుకుందాము. సో వీడియోనైతే మీరు ఎండ్ వరకు చూడండి, ఓకేనా? మీకు మొత్తం టాపిక్స్ అనేవి ఒకసారి రివైజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది, ఓకేనా? ఇదే రీజన్ సెషన్ని మనము సెషన్ 2లో కూడా కంటిన్యూ చేద్దాం. సో చాలా మంది ఆస్పిరెంట్స్ యూజీసీ నెట్ బ్యాచ్ ని స్టార్ట్ చేయమంటున్నారండి. యూజీసీ నెట్ కామర్స్ బ్యాచ్ ని స్టార్ట్ చేయమంటున్నారు. సో మనము వీలైనంత త్వరగా బ్యాచ్ ని అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. సో December 2025కి సంబంధించి యూజీసీ నెట్ కామర్స్ బ్యాచ్ ని అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. ఆన్లైన్ బ్యాచ్, ఆఫ్లైన్ బ్యాచ్ రెండు కూడా అవైలబిలిటీలో ఉంటాయండి. స్టడీ మెటీరియల్స్ కూడా మనం ప్రొవైడ్ చేసే స్టడీ మెటీరియల్సే ఉంటాయి. సో స్టడీ మెటీరియల్ ని కూడా సపరేట్ బుక్ కింద తీసుకొని వచ్చేస్తాము. వెరీ సూన్ మనకి బుక్ అనేది అవైలబిలిటీలోకి వచ్చేస్తుందండి. బ్యాచ్ కూడా మనకి త్వరలోనే స్టార్ట్ అయిపోతుంది. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ రెండు ఉంటాయండి, ఓకేనా? సో క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ విత్ n is equal to 10, p is equal to 0.7, వాట్ ఈస్ ద వేరియన్స్? బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి n ఇచ్చేసాడు, p ఇచ్చేసాడు, ఓకేనా? ఏం కనుక్కోమంటున్నాడు? వేరియన్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో వేరియన్స్ ఫార్ములా ఏంటండి? బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో వేరియన్స్ ఫార్ములా NPQ, ఓకేనా? మనకి n ఉంది, ఎంత n? 10. p కూడా ఉంది 0.7. ఇంకేం కావాలి మనకి? q కావాలి, ఓకేనా? సో q అంటే ఏంటి? ప్రాబబిలిటీ ఫర్ గెట్టింగ్ ఏ ఫెయిల్యూర్ అట్ వన్ ట్రయల్, ఓకేనా? సో ఒక ట్రయల్ వేసినప్పుడు మీరు ఎంత ప్రాబబిలిటీ ఉంది ఫెయిల్ అవ్వడానికి. p అంటే ఏంటి? ప్రాబబిలిటీ ఫర్ గెట్టింగ్ ఏ సక్సెస్ అట్ వన్ ట్రయల్, ఓకేనా? సో ఒక ట్రయల్ వేసినప్పుడు సక్సెస్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది. n అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కాయిన్ ని టాస్ చేస్తున్నారు, 10 times టాస్ చేస్తున్నారు. మీరు ఒక కాయిన్ ని 10 times టాస్ చేస్తున్నారు అని అనుకోండి. సో n ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10. హెడ్ పడడానికి ప్రాబబిలిటీ ఎంత అవుతుంది? 0.5 అవుతుంది. అదేవిధంగా టైల్ పడడానికి ప్రాబబిలిటీ ఎంత అవుతుంది? 0.5 అవుతుంది. హెడ్ పడేదాన్ని సక్సెస్ అనుకోండి. సో ప్రాబబిలిటీ ఫర్ గెట్టింగ్ ఏ సక్సెస్ అట్ వన్ ట్రయల్ ఎంత? 0.5. అదేవిధంగా టైల్ పడేదాన్ని ఫెయిల్యూర్ అనుకోండి. ప్రాబబిలిటీ ఫర్ గెట్టింగ్ ఏ ట్రయల్, దట్ మీన్స్ Q, దట్ మీన్స్ ఫెయిల్యూర్, ఎంత అవుతుంది? 0.5 అవుతుంది. వెన్ ఎవర్ దోస్ కాయిన్ ఈస్ ఏ అన్బయాస్డ్ కాయిన్. ఆ కాయిన్ ఏమవ్వాలండి? అన్బయాస్డ్ కాయిన్ అయి ఉండాలి. అన్బయాస్డ్ కాయిన్ అంటే ఏంటి? అన్బయాస్డ్ కాయిన్ అంటే హెడ్ పడడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంటుందో ట్రయల్ పడడానికి కూడా అంతే ప్రాబబిలిటీ ఉండడం అనమాట, ఓకేనా? సో ఇప్పుడు Q ఈజ్ ఈక్వల్ టు 1 minus p. Q is equal to 1 minus p, that is equal to 1 minus probability for success అంటే 0.7. అప్పుడు Q ఏమవుతుంది? 0.3 అవుతుంది, ఓకేనా? 0.3. సో 10 into 0.7 ఎంత? 7 into 0.3. 7 into 0.3 అంటే ఎంత అండి? 2.1. సో ఆన్సర్ ఎంత? 2.1, ఓకేనా? అర్థమైందా? సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి మీన్ ఈజ్ ఈక్వల్ టు NP, వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు NPQ, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ NPQ, ఓకేనా? బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో మీన్ ని మ్యూతో డినోట్ చేస్తారు. అర్థమైందండి? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా కలెక్షన్ మెథడ్స్ ఫర్ జాబ్ అనాలిసిస్ ఇన్వాల్వ్స్ subject matter experts meeting face-to-face discussion and reaching a consensus, ఓకేనా? సో ఏ జాబ్ అనాలిసిస్ మెథడ్ లో, ఓకేనా, ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ వచ్చి డేటా కలెక్ట్ చేసుకుంటాడు. ఇక్కడ క్లియర్ గా చెప్పేశాడండి, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, ఓకేనా? సో అబ్జర్వేషన్ మెథడ్ లో అబ్జర్వర్ ఏం చేస్తాడండి? ఎంప్లాయీస్ ని అబ్జర్వ్ చేస్తూ జాబ్ అనాలిసిస్ అనేది చేస్తాడు. క్వశ్చనైర్ మెథడ్ లో సో కొన్ని ఫార్మ్స్ ఆఫ్ క్వశ్చనైర్స్ ని ప్రిపేర్ చేసుకుంటాడు, దాన్ని ఎంప్లాయీస్ కి డిస్ట్రిబ్యూట్ చేసి ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటాడు,
ఓకేనా. అండ్ ఇంటర్వ్యూ మెథడ్, ఓకేనా. సో ఇండివిజువల్ ఇంటర్వ్యూ అంటే 1-to-1 ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తాడు ఎంప్లాయీస్తో. ఓకేనా, కండక్ట్ చేసి ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటారు, జాబ్ అనాలిసిస్ అనేది చేస్తారు. ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటే ఏంటి అంటే ఒక ఎక్స్పర్ట్ గ్రూప్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 members కానీ 4 members కానీ. ఓకేనా, వీళ్ళు వచ్చి ఏం చేస్తారు, వీళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, వర్క్ ఎక్స్పర్ట్స్. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎంప్లాయీతో మాట్లాడి ఓకేనా జాబ్ అనాలిసిస్ అనేది చేస్తారు. సో ఇక్కడ ఏమన్నారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా కలెక్షన్ మెథడ్స్ ఫర్ జాబ్ అనాలిసిస్ ఇన్వాల్వ్స్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అన్నాడు. ఏమన్నారండి, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. సో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ వస్తున్నారు అంటే వాళ్ళు మనం ఏమంటాం, ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటాం అనమాట. సో వీళ్ళు వచ్చి ఏం చేస్తారు, జాబ్ అనాలిసిస్ అనేది చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రీసెర్చర్ వాంట్స్ టు సర్వే స్టూడెంట్స్ ఎట్ ఏ లార్జ్ యూనివర్సిటీ. ఓకేనా, ఒక పెద్ద యూనివర్సిటీలో స్టూడెంట్స్ని సర్వే చేయాలనుకుంటున్నారు ఒక రీసెర్చర్ అబౌట్ ఏదన్నా ఒక మ్యాటర్ గురించి. దే డిసైడెడ్ టు సెలెక్ట్ ఎవ్రీ 50th స్టూడెంట్ ఫ్రమ్ ఎన్ ఆల్ఫాబెటికల్ లిస్ట్ ఆఫ్ ఆల్ ఎన్రోల్డ్ స్టూడెంట్స్. ఓకేనా, సో ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ మొత్తంలో నుంచి ఎవ్రీ 50th పర్సన్ని ఒక శాంపుల్గా తీసుకోవాలనుకుంటున్నాడు. దిస్ ఈజ్ ఎ ఎగ్జాంపుల్ ఆఫ్. సో విచ్ టైప్ ఆఫ్ శాంప్లింగ్ మెథడ్కి ఇది ఎగ్జాంపుల్. సో శాంప్లింగ్ మనకి 2 types అని తెలుసు కదండి, ప్రాబబిలిటీ శాంప్లింగ్, నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటే ఏంటి, ఎవ్రీ యూనిట్కి కూడా శాంపుల్ అయ్యే అవకాశం ఈక్వల్గా ఉంటుంది. నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటే ఏంటి, అలా ఈక్వల్గా ఉండదు అనమాట. సో పాపులేషన్లో ఉండే ఎవ్రీ ఎలిమెంట్కి శాంపుల్ అయ్యే అవకాశం లేకపోతే అది నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. మీన్ వైల్ అవకాశం కానీ ఉందంటే అది ప్రాబబిలిటీ శాంప్లింగ్. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఎవ్రీ 50th మెంబర్ని శాంపుల్గా తీసుకుంటున్నాడు. ఓకేనా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవ్రీ 50th మెంబర్ని శాంపుల్గా తీసుకుంటున్నాడు. సో ఇది ఏ టైప్ ఆఫ్ శాంప్లింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏంటి, ఓకేనా, ర్యాండమ్గా శాంపుల్స్ని పిక్ చేసుకుంటున్నారు అనుకోండి, అదేమవుతుంది, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అవుతుంది. సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటే ఎవ్రీ nth అబ్జర్వేషన్ని శాంపుల్గా తీసుకుంటారు. ఇక్కడ ఏమన్నారు, ఎవ్రీ 50th అబ్జర్వేషన్ శాంపుల్గా తీసుకుంటున్నారు కదా. సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటే ఏంటి, ఎవ్రీ nth అబ్జర్వేషన్ని శాంపుల్గా తీసుకోవడం. సో ఏమవుతుందండి ఆన్సరు, సిస్టమాటిక్ శాంప్లింగ్ అవుతుంది. క్లస్టర్ శాంప్లింగ్ అంటే ఏంటి, పాపులేషన్ని క్లస్టర్స్గా డివైడ్ చేస్తారు అనమాట. అందులో నుంచి మళ్ళీ సింపుల్ ర్యాండమ్ మెథడ్ ద్వారా శాంపుల్స్ని కలెక్ట్ చేసుకుంటారు. కన్వీనియన్స్ శాంప్లింగ్, ఇది నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. పేరులోనే ఉంది చూడండి, కన్వీనియన్స్ అని. ఇది నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అనమాట. సో రీసెర్చర్ ఆయన కన్వీనియంట్కి తగ్గట్టుగా శాంపుల్స్ అనేవి పిక్ చేసుకుంటాడు. ఓకేనా. సో సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటే ఏంటి, ఎవ్రీ nth పర్సన్, ఎవ్రీ nth ఎలిమెంట్ టేక్ ఇట్ యాజ్ ఏ శాంపుల్. ఇక్కడ ఏమంటున్నాడు, ఎవ్రీ 50th స్టూడెంట్. సో యూనివర్సిటీలో స్టూడెంట్స్ రిజిస్టర్స్ ఉంటాయి కదా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం తీసుకొని ఎవ్రీ 50th స్టూడెంట్ని మార్క్ చేసుకుంటున్నాడు శాంపుల్గా. ఓకేనా, ఇది ఏ టైప్ ఆఫ్ శాంపుల్ అవుతుందండి, సిస్టమాటిక్ శాంప్లింగ్ అవుతుంది అనమాట. సో సిస్టమాటిక్ శాంప్లింగ్ కూడా ర్యాండమ్ శాంప్లింగ్లో వన్ ఆఫ్ ద పార్ట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఫార్మ్స్ మార్జినల్ కాస్ట్ ఈస్ అబోవ్ ఇట్స్ యావరేజ్ టోటల్ కాస్ట్. సో మార్జినల్ కాస్ట్ అనేది యావరేజ్ టోటల్ కాస్ట్ కంటే ఎక్కువగా ఉంది. మార్జినల్ కాస్ట్ యావరేజ్ టోటల్ కాస్ట్ కంటే ఎక్కువగా ఉంది. దెన్ యాజ్ అవుట్పుట్ ఇంక్రీజెస్, అవుట్పుట్ పెరిగితే యావరేజ్ టోటల్ కాస్ట్ ఏమవుతుంది. ఓకేనా. మార్జినల్ కాస్ట్ అంటే ఏంటండి, మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి, కాస్ట్ ఇన్కర్డ్ ఫర్ అడిషనల్ అవుట్పుట్. కాస్ట్ ఇన్కర్డ్ ఫర్ అడిషనల్ అవుట్పుట్ అంటే అడిషనల్ గా మీరు 1 unit ని ప్రొడ్యూస్ చేస్తే అడిషనల్ గా కాస్ట్ ఎంత ఇంకర్ అవుతున్నారు. ఓకేనా. యావరేజ్ టోటల్ కాస్ట్ అంటే ఏంటి, ఫార్ములా టోటల్ కాస్ట్ డివైడెడ్ బై క్వాంటిటీ. యావరేజ్ టోటల్ కాస్ట్ ఫార్ములా ఏంటండి, టోటల్ కాస్ట్ డివైడెడ్ బై క్వాంటిటీ. ఇప్పుడు ఏమంటున్నాడు, మార్జినల్ కాస్ట్ అనేది యావరేజ్ టోటల్ కాస్ట్ కంటే ఎక్కువగా ఉంటుంది. అప్పుడు
అవుట్పుట్ పెరిగితే యావరేజ్ టోటల్ కాస్ట్ ఏమవుతుంది? సో మార్జినల్ కాస్ట్ అనేది యావరేజ్ టోటల్ కాస్ట్ కంటే ఎక్కువగా ఉంటుంది. అప్పుడు అవుట్పుట్ పెరిగితే యావరేజ్ టోటల్ కాస్ట్ ఏమవుతుంది? ఆబ్వియస్గా పెరుగుతుంది. ఏమవుతుందండి? ఇంక్రీజెస్. ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు సెల్ ప్రోడక్ట్స్ తయారు చేశారు. ఓకేనా? 10 ప్రోడక్ట్స్ తయారు చేయడానికి మీకు 100 రూపీస్ కాస్ట్ అయింది టోటల్ కాస్ట్. ఇప్పుడు యావరేజ్ టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 100/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకేనా? 11th యూనిట్ తయారు చేయడానికి మార్జినల్ కాస్ట్ 11th యూనిట్ తయారు చేయడానికి 21 రూపీస్ అయింది. 11th యూనిట్ తయారు చేయడానికి ఎంత అయిందండి? 21 రూపీస్ అయింది. ఇప్పుడు మీ యావరేజ్ టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 121/11 యూనిట్స్ ఎంత అవుతుందండి? 11. ఇక్కడ చూడండి, అవుట్పుట్ పెరిగింది, మీ యావరేజ్ టోటల్ కాస్ట్ కూడా ఏమైంది? పెరిగింది. సో వెన్ మార్జినల్ కాస్ట్ ఈజ్ అబోవ్ ద యావరేజ్ టోటల్ కాస్ట్, when marginal cost is above the average total cost, then output increases, average total cost also increases. ఓకేనా? సో చూడండి, మీకు యావరేజ్గా ప్రతి సబ్జెక్ట్లో 10 మార్కులు వచ్చాయండి. ఓకేనా? సో లాస్ట్లో ఉండే సబ్జెక్ట్లో 12 మార్కులు వచ్చాయి. అంటే యావరేజ్ మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చాయి. అప్పుడు మీ టోటల్ మార్క్స్ కూడా ఏమవుతాయి? పెరుగుతాయి కదా, అంతే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Which distribution is suitable for modeling the number of cars passing a specific point on highways in an hour? సో హైవేలో ఒక పర్టికులర్ టైంలో అంటే ఒక 1 అవర్లో ఎన్ని కార్స్ పాస్ అవుతాయి? ఒక 1 అవర్లో ఎన్ని కార్స్ పాస్ అవుతాయి? దీని గురించి చెప్పే డిస్ట్రిబ్యూషన్ ఏంటి? ఓకేనా? సో దీని గురించి చెప్పే డిస్ట్రిబ్యూషన్ ఏంటండి? పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. అంటే స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంలో ఎన్ని ఈవెంట్స్ జరుగుతాయి? హౌ మెనీ ఈవెంట్స్? సో ఎలా చెప్పుకుంటామంటే, ఒక 1 అవర్ టైంలో ఒక టోల్ గేట్ నుంచి ఎన్ని కార్లు పాస్ అవుతాయి? పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? ఎవ్రీ 100 యాపిల్స్లో ఎన్ని యాపిల్స్ డ్యామేజ్ అయి ఉన్నాయి? పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఇక్కడ ఒక ఇంటర్వల్ అనేది తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా? సో ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం, లేకపోతే ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తెలిసి ఉండాలి. ఇలా ఉంటే దాన్ని మనం ఏమంటామండి? పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఓకేనా? బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకు కాదు? ఇక్కడ మీకు ఓన్లీ కూడా 2 అవుట్కమ్స్ ఉండాలి. పేరులోనే ఉంది కదా, బై అంటే 2. లైక్ మీరు ఒక కాయిన్ టాస్ చేస్తున్నారు, డిఫెక్టివా అన్డిఫెక్టివా, పాసా ఫెయిలా, సక్సెస్సా ఫెయిల్యూరా అని చెప్పుకోవడానికి మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ని యూస్ చేస్తాం. ఓకేనా? సో నార్మల్ ఆర్ గాసియన్ ఎప్పుడు యూస్ చేస్తామండి? మనము ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి బెల్ షేప్డ్ వస్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని యూస్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. రీసెర్చర్స్ వాంట్ టు కంపేర్ ద మీన్స్ ఆఫ్ 4 ఇండిపెండెంట్ గ్రూప్స్. సో 4 ఇండిపెండెంట్ గ్రూప్స్ కి సంబంధించి మీన్స్ ని కంపేర్ చేయాలనుకుంటున్నాడు. ఓకేనా? అండ్ ద డిపెండెంట్ వేరియబుల్ ఈస్ నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్. సో ఇక్కడ నీకు అజంప్షన్స్ ఆఫ్ అనోవా కనిపిస్తుంది కదా. ఓకేనా? మోర్ దాన్ 2 గ్రూప్స్ కి సంబంధించి మీన్స్ కంపేర్ చేయాలి. పాపులేషన్ అనేది నార్మల్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి. ఓకేనా? దాన్ని మనం ఏమంటాము? వేరియన్స్ ఈక్వల్ గా ఉండాలి. దాన్ని మనం ఏమంటాము? ఇటువంటి సిచ్యువేషన్ లో మనం ఏం యూస్ చేస్తాము? 1 వే అనోవా యూస్ చేస్తాం. సో క్లియర్ గా మనము అనోవా గురించి డిస్కస్ చేసుకొని ఉన్నామండి. సో ఈ క్లాసెస్ అన్ని కూడా మనకి రైస్ ప్రాగ్య యాప్ లో అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకొని ఉన్నాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, అనోవా గురించి చెప్తున్నాను చూడండి. పాపులేషన్ అనేది నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఓకేనా? సో వేరియన్స్ అమాంగ్ ద గ్రూప్స్ అనేది ఈక్వల్ గా ఉండాలి. సో స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ద పాపులేషన్ నాట్ నోన్. ఓకేనా? ఇవి అజంప్షన్స్ అనమాట. ఓకేనా? సో ఈ అజంప్షన్స్ తో పాటు మీరు 2 ఆర్ మోర్ దాన్ 2 గ్రూప్స్ కి మధ్య మీన్ ని కంపేర్ చేయడానికి ఏం యూస్ చేస్తారండి? అనోవాని
వన్ వే అనోవాని యూస్ చేస్తారు. సో 1 ఫ్యాక్టర్ తీసుకుంటే 1 వే అనోవా, 2 ఫ్యాక్టర్స్ తీసుకున్నారనుకోండి 2 వే అనోవా అనమాట. ఓకేనా. ఇక్కడ ఇండిపెండెంట్ శాంపుల్ టీ టెస్ట్ అంటే ఏంటండి? ఓకేనా, డిపెండెన్సీ లేకుండా ఇండిపెండెంట్ శాంపుల్ టీ టెస్ట్ అనేది మనం ఏం చేస్తాము, డిపెండెన్సీ లేకుండా మీన్స్ ని కంపేర్ చేసేదానికి ఇక్కడ ఓన్లీ 2 గ్రూప్స్ యొక్క మీన్స్ ని మాత్రమే కంపేర్ చేస్తాం. ఓకేనా, దట్ 2 స్మాల్ శాంపుల్స్ అయి ఉండాలి అండ్ అండ్ నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అయి ఉండాలన్నమాట. సో 2 శాంపుల్స్ కి సంబంధించి మీన్స్ ని టెస్ట్ చేసేటప్పుడు మనము ఇండిపెండెంట్ శాంపుల్స్, పెయిర్డ్ శాంపుల్స్ టీ టెస్ట్ అనేది చూస్తాం అన్నమాట. ఓకేనా. సో పెయిర్డ్ శాంపుల్ టీ టెస్ట్ అంటే ఏంటి? బిఫోర్ యూసేజ్ ఆఫ్ డ్రగ్, ఆఫ్టర్ యూసేజ్ ఆఫ్ డ్రగ్. అంటే ఇక్కడ n వాల్యూ ఫర్ 2 శాంపుల్స్ ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా. సో ఒక స్టూడెంట్స్ ని తీసుకున్నాము. ఓకేనా, వాళ్ళకి కోచింగ్ ఇస్తున్నాము. సో కోచింగ్ ఇవ్వక ముందు వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, కోచింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఆ 30 స్టూడెంట్స్ కి అని కంపేర్ చేసేటప్పుడు మనము పెయిర్డ్ శాంపుల్ టీ టెస్ట్ తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. అలా కాకుండా 2 క్లాసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ క్లాస్ లో 20 మెంబర్స్ ఉన్నారు, సెకండ్ క్లాస్ లో 30 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ మార్క్స్ ని కంపేర్ చేసేటప్పుడు మనము ఇండిపెండెంట్ శాంపుల్ టీ టెస్ట్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా. కై స్క్వేర్ ఎప్పుడు యూస్ చేస్తామండి? అట్రిబ్యూట్స్ ని చెక్ చేసుకునేటప్పుడు మనము కై స్క్వేర్ ని యూస్ చేసుకుంటాం అన్నమాట. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఫార్మ్ ప్రొడ్యూసెస్ 0 అవుట్పుట్ ఇన్ ద షార్ట్ రన్. సో 0 అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంది షార్ట్ రన్ లో, అసలు ప్రొడక్షన్ అనేదే లేదు. ఇట్స్ టోటల్ కాస్ట్ విల్ బి ఈక్వల్స్ టు. సో మీరు ప్రొడక్షన్ చేయట్లేదు, అసలు ప్రొడక్షన్ చేయకపోయినా కూడా ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవ్వాలి కదండి. సో ఫ్యాక్టరీకి సంబంధించిన ఫిక్స్డ్ కాస్ట్ లైక్ రెంట్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇటువంటి కొన్ని ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా. సో ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అయితే మనం ఇన్కర్ అవ్వాల్సిందే. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రొడక్షన్ వీ కెన్ ఇన్కర్ ద ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. ప్రొడక్షన్ తో అసోసియేట్ అయితే అవి ఏమవుతుంది, వేరియబుల్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మనకి ఏం కావాలి, ప్రొడక్షన్ అనేది లేదంట. ప్రొడక్షన్ లేనప్పుడు షార్ట్ రన్ లో మన టోటల్ కాస్ట్ ఏమవుతుంది, ప్రొడక్షన్ లేనప్పుడు వేరియబుల్ కాస్ట్ ని మనం ఇంకర్ అవ్వం. సో ఏం ఇంకర్ అవుతాం, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ని మనం ఇంకర్ అవుతాం. సో టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ టోటల్ వేరియబుల్ కాస్ట్. If there is no production, there is no variable cost, then total cost is equal to total fixed cost. Okay now? Next question చూడండి. A performance appraisal system where feedback is collected from supervisors, peers, subordinates and sometimes customers is called. ఓకేనా. అందరి దగ్గర నుంచి, సూపర్వైజర్స్ నుంచి, పీర్స్ నుంచి, సబార్డినేట్స్ దగ్గర నుంచి, కస్టమర్స్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేస్తుంటే దాన్ని ఏమంటాం, 360 డిగ్రీస్ అప్రైజల్ అంటాం. ఏమంటామండి? 360 డిగ్రీస్ అప్రైజల్ అంటే అన్ని యాంగిల్ నుంచి 360 డిగ్రీస్ లో అన్ని యాంగిల్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మన యొక్క పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేస్తూ ఉంటే దాన్ని మనం ఏమంటున్నాము, 360 డిగ్రీస్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటాం అనమాట. నేను సో వాట్ ఈస్ కాల్డ్ క్రిటికల్ ఇన్సిడెంట్ మెథడ్. ఒక ఇన్సిడెంట్ ని ఇస్తారనమాట, ఆ ఇన్సిడెంట్ లో ఎంప్లాయీ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాడు అనే దాని మీద, ఆ బేస్ మీద కానీ పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేసాడు అనుకోండి, దాన్ని క్రిటికల్ ఇన్సిడెంట్ మెథడ్ అంటాడు. అలా కాకుండా అసెస్మెంట్ సెంటర్స్ ద్వారా పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ చేశారనుకోండి, దాన్ని అసెస్మెంట్ సెంటర్. నెక్స్ట్ ఫోర్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. సో ఈ ఫోర్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ లో పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఏ విధంగా చేస్తారు అంటే కొన్ని పారామీటర్స్ కింద ఎంప్లాయీస్ ని డివైడ్ చేస్తారనమాట. ఎంప్లాయీ గ్రూప్స్ ని డివైడ్ చేస్తారు అండ్ దెన్ అప్రైజల్ యాక్టివిటీస్ అనేది చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఎంప్లాయీస్ ఉన్నారు, 3 గ్రూప్స్ గా ఉన్నారు. ఏంటి ఆ 3 గ్రూప్స్ అంటే గుడ్ ఎంప్లాయీస్ అంటే గుడ్ వర్కర్స్, యావరేజ్ రేటెడ్ వర్కర్స్, పూర్ రేటెడ్ వర్కర్స్. సో ఈ విధంగా ఈ పారామీటర్స్ కింద ఎంప్లాయీస్ ని డివైడ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏబిసి అని ఉన్నారు, డిఈఎస్, జిహెచ్ఐ. అమాంగ్ దీస్ 3 ఎంప్లాయీస్ ఎవరు ఇంకా బెస్ట్, అమాంగ్ దీస్ 3 ఎంప్లాయీస్ ఎవరు బెస్ట్, అమాంగ్ దీస్ 3 ఎంప్లాయీస్ ఎవరు బెస్ట్, ర్యాంకింగ్ ఇచ్చుకుంటాం. ఓకేనా. గుడ్ అనే కేటగిరీ కింద 3 ఉన్నారు, 3లో ఫస్ట్ ర్యాంక్ ఎవరు. ఓకేనా. యావరేజ్ అనే కేటగిరీ కింద 3 ఉన్నారు, 3లో ఫస్ట్ ర్యాంక్ ఎవరు అని చెప్పి అసెస్మెంట్ చేస్తారనమాట. దీన్ని మనం ఏమంటాము, ఫోర్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అంటాం. ఓకేనా.
నెక్స్ట్, what is the probability of selecting an even number from the set of 1 2 3 4 5 6 7 8 9 10? సో 1 to 10 నెంబర్స్ ఉన్నాయండి. వన్ టు 10 నెంబర్స్ ఉన్నాయి. సో ఇందులో మనకి ఈవెన్ నెంబర్స్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? సో ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఫేవర్డ్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్. మనకు కావాల్సిన అవుట్కమ్స్ డివైడెడ్ బై మొత్తం అవుట్కమ్స్. మొత్తం అవుట్కమ్స్ ఎంతండి? 10. ఇందులో మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ ఈవెన్ నెంబర్స్ కావాలి. ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. 5/10 అంటే ఎంత? 1/2. సో ఆన్సర్ ఎంత? 1/2. ఓకేనా? నెక్స్ట్, ఇన్ ఏ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వాట్ డస్ లాంబ్డా రిప్రజెంట్స్? సో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో లాంబ్డా అంటే ఏంటి? ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటి? e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ x డివైడెడ్ బై x ఫ్యాక్టోరియల్. ఓకేనా? ఇక్కడ లాంబ్డా దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? వాట్ ఈస్ మెంట్ బై లాంబ్డా? ఇట్ ఈస్ ఏ యావరేజ్ రేట్ ఆఫ్ ఈవెంట్స్ అకరింగ్ ఇన్ ద ఇంటర్వెల్. ఓకేనా? సో ఒక స్పెసిఫిక్ టైం ఇంటర్వెల్లో ఇందప్పుడు బిట్ వచ్చిందండి. సో ఒక స్పెసిఫిక్ టైం ఇంటర్వెల్లో ఒక ఈవెంట్స్ ఎన్నిసార్లు జరుగుతూ ఉన్నాయి? ఓకేనా? సో ఒక 1 month టైం పీరియడ్ లో ఎన్నిసార్లు హైవే మీద యాక్సిడెంట్ అవుతూ ఉంది? అదేవిధంగా ఒక 1 month లేకపోతే ఒక 100 pages బుక్ లో ఎన్ని టైపింగ్ మిస్టేక్స్ వస్తున్నాయి అనేది మనకి ఇక్కడ లాంబ్డా అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఈ అంటే ఏంటి అంటే ఒక వాల్యూ. ఓకేనా అండి? సో లాంబ్డా రిప్రజెంట్స్ యావరేజ్ రేట్ ఆఫ్ ఈవెంట్స్ అకరింగ్ ఇన్ ద ఇంటర్వెల్. ఓకేనా? సో ఆప్షన్ సి.